Welcome to SSC Student Study Center, 9th class Maths, 2nd chapter, Polynomials and Factorization. Previous video lo manam introduction gurinchi నేర్చుకున్నాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 28 లో ఉన్న థింక్ డిస్కస్ అండ్ రైట్ గురించి చూద్దాం. See question, which of the following expressions are polynomials which are not? Give reasons. ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చారు. టోటల్ 8 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. దాంట్లో పాలినామియల్స్ ఏవి పాలినామియల్స్ కాదు, ఒకవేళ కాకపోతే రీజన్స్ రాయమని చెప్పిరు. సో ఈ టోటల్ 8లో నేను మీకు 4 చెప్తా, మిగతా 4 మీరు రాయాలి. ఫస్ట్ చూడండి, 4x² + 5x - 2. దిస్ ఈజ్ అ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ పవర్ నాన్ నెగటివ్ ఇంటిగ్రలే ఉంది. 2 is a positive number and also a natural number. So this expression is a polynomial. Third one, 5. Previous video lo manam oka example chusam, y is equals to 5 ani. Y is equals to 5 ilanti polynomial ni constant polynomial ani meeku cheppanu. Polynomial. So 5 is a constant polynomial. Next, sixth one, 1/x + 1. ఇది పాలినామియలా కాదా? ఇక్కడ మనకు వేరియబుల్ ఎక్కడుంది? డినామినేటర్ లో ఉంది. 1/x + 1 వేరియబుల్ ఈజ్ ఇన్ డినామినేటర్. డినామినేటర్ లో వేరియబుల్ ఉంటే అది న్యూమరేటర్ వచ్చేసరికి x - 1 అవుతుంది. మనకి పాలినామియల్ డెఫినేషన్ లో ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ నెంబర్స్ అని ఉంటుంది. ఇక్కడ -1 అనేది నెగటివ్ నంబర్. -1 is a negative number. So this is not a polynomial because x is in denominator. X is in denominator. 8th one, 3xyz. 3xyz ఇక్కడ అన్ని నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నాయి. నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ ఎ polynomial. And next bit, do this. Page number 29 లో do this ఉంది చూడండి. Write 2 polynomials with variable x. వేరియబుల్ x ఉండే 2 polynomials ని రాయమని చెప్పిరు. ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి మనకి? ఓన్లీ x వేరియబుల్ గా ఉండాలి అండ్ దట్ షుడ్ బి ఏ పాలినామియల్. 5x² + 2x + 7. ఇక్కడ చూడండి, వేరియబుల్ ఏముంది మనకి? ఓన్లీ x. అండ్ 2 ఎగ్జాంపుల్స్ అడిగారు కాబట్టి దిస్ ఈజ్ 1 ఎగ్జాంపుల్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, 8x² + 9x - 6. ఇక్కడ కూడా ఓన్లీ x మాత్రమే వేరియబుల్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. ఇక్కడ వాళ్ళు ఓన్లీ 2 పాలినామియల్స్ అడిగిరు కాబట్టి నేను 2 రాసిన, మీరు ఇంకా 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, write 3 polynomials with variable y. ఇందాక క్వశ్చన్ లోనేమో write 2 polynomials with variable x అని అడిగిరు. ఇక్కడ ఏం అడిగిరు? write 3 polynomials with variable y. ఇందాక మనం x తీసుకున్నాం వేరియబుల్ గా, ఇప్పుడు మనం y తీసుకోవాలి. y³ - y² + 8. ఇక్కడ వేరియబుల్ ఓన్లీ y ఉంది. 7y - 9. ఇది ఒక పాలినామియల్ అండ్ వేరియబుల్ ఏముంది? ఓన్లీ y. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. y⁴ + 8y² - y + 8. దిస్ ఈజ్ ఏ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వేరియబుల్ ఏమేముంది మనకి? ఓన్లీ y. See, only y is variable.
3 ఎగ్జాంపుల్స్ అడిగిరు. రైట్ 3 పాలినామియల్స్. 1 2 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఈజ్ ద పాలినామియల్ 2x² ప్లస్ 3xy ప్లస్ 5y². 2x² ప్లస్ 3xy ప్లస్ 5y² ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈజ్ ద పాలినామియల్ 2x² ప్లస్ 3xy ప్లస్ y² ఇన్ వన్ వేరియబుల్. వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ వన్ వేరియబుల్లో ఉందా లేదంటే 2 వేరియబుల్స్ లో ఉందా అని అడిగిరు. ఇక్కడ మనకు వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? x, 2x² ఈ టర్మ్ లో x ఉంది, 3xy ఈ టర్మ్ లో ఏమేమి ఉన్నాయి? x, y, 5y² ఈ టర్మ్ లో వేరియబుల్ ఏముంది? y. అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, x అండ్ y. సో దిస్ ఈస్ నాట్ ఏ వన్ వేరియబుల్ పాలినామియల్. 2 వేరియబుల్స్ ఉన్నాయి మనకి, x అండ్ y. సో ద ఆన్సర్ ఈస్ నో, ఇట్ ఈస్ ఇన్ 2 వేరియబుల్స్. ఇట్ ఈస్ ఇన్ 2 వేరియబుల్స్. ఏంటివి? x and y. See next question. Write the formula of area and volume of different solid shapes. Find out the variables and constants in them. Em adigiru question. Write the formula of area and volume of different solid shapes. Different solid shapes తీసుకొని వాటి ఏరియా ఫార్ములా అండ్ వాల్యూమ్ ఫార్ములా రాసి దాంట్లో వేరియబుల్స్ ఏంటి, కాన్స్టెంట్ ఏంటో మనం ఫైండ్ చేయాలి. డిఫరెంట్ సాలిడ్ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి? క్యూబ్, క్యూబాయిడ్, కోన్, స్పియర్, సిలిండర్. ఇవన్నీ సాలిడ్ షేప్స్. వాటి ఏరియా అండ్ వాల్యూమ్ ఫార్ములాస్ మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యూబాయిడ్ తీసుకుంటే ఫిగర్ ఇది, లెంత్, బ్రెడ్త్, హైట్. వాల్యూమ్ ఏంటి? LBH. ఈ LBH లో వేరియబుల్స్ ఏంటి? L వేరియబులే, B వేరియబులే అండ్ H కూడా వేరియబులే. అంటే వాల్యూమ్ లో ఓన్లీ వేరియబుల్స్ ఉన్నాయి, కాన్స్టాంట్స్ ఏం లేవు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే 2H ఇంటూ L ప్లస్ B. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. అంటే LBH. ఈ 3 వేరియబుల్స్ అండ్ ఇక్కడ 2 ఉంది. 2 ఈజ్ ఏ కాన్స్టాంట్. నెక్స్ట్ క్యూబ్ చూడండి, 4a². 4 ఏం చేంజ్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఏ కాన్స్టాంట్. ఏ ఏంటి మనకి? ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ 6a² లో 6 కాన్స్టాంట్ అండ్ ఏ వేరియబుల్. ఏ క్యూబ్ లో ఓన్లీ 1 టర్మ్ ఉంది, అది కూడా మనకి వేరియబులే. నెక్స్ట్ రైట్ సర్క్యులర్ సిలిండర్ 2πRH. కాన్స్టాంట్ పై మనకి అట్లనే కాన్స్టాంట్ గానే ఉంటుంది, పై వాల్యూ విల్ నాట్ బి చేంజ్డ్. అండ్ 2 ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. 2, π ఈ రెండు కాన్స్టాంట్స్. RH ఇవేంటి మనకి? వేరియబుల్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాలో 2πr ఆర్ ఆఫ్ R ప్లస్ H. ఇక్కడ కూడా సేమ్ 2 అండ్ π ఈ 2 కాన్స్టాంట్స్. R, H ఆర్ వేరియబుల్స్. సేమ్ దీంట్లో కూడా అవే వాల్యూస్ ఉన్నాయి. π ఈస్ కాన్స్టాంట్ and RH are variables. Next right circular cone, sphere,
హెమిస్పియర్. ఈ 3 ఫార్ములాస్ ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దాంట్లో కాన్స్టాంట్స్ ఏవో వేరియబుల్స్ ఏవో మీరు ఫైండ్ చేయండి. నెక్స్ట్ డూ దిస్. పేజ్ నెంబర్ 30. Page number 30, do this. Write the degree of each of the following polynomials. కింద ఇచ్చిన polynomials degree మనం రాయాలి. 7x cube plus 5x square plus 2x minus 6. ఇక్కడ అన్ని టర్మ్స్ని మనం సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ 7x cube 5x square 2x and 6. This is a constant term, leave it. మనకు డిగ్రీస్కి కావాల్సింది ఓన్లీ వేరియబుల్ టర్మ్ మాత్రమే కావాలి. 7x క్యూబ్ 7x to the power 3, దీని డిగ్రీ ఎంత ఉంది 3. 5x to the power 2, దీని డిగ్రీ ఎంత ఉంది 2. 2x పవర్ ఏం లేదు కాబట్టి సో వీ విల్ కీప్ 1 అండ్ దిస్ పవర్ ఈస్ 1. క్వశ్చన్ ఏం అడిగారు, రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. మనకి డిగ్రీ కావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం అన్ని టర్మ్స్ని సపరేట్గా రాసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ దాని డిగ్రీ 3, 5x స్క్వేర్ డిగ్రీ 2, 2x డిగ్రీ 1. మనకి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ డెఫినేషన్ ఏంటి, డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈస్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ టర్మ్స్. మనకి ఇచ్చిన వేరియబుల్ టర్మ్స్లలో దేని డిగ్రీ అయితే హైయెస్ట్ ఉంటుందో అదే టోటల్ పాలినామియల్ డిగ్రీ అని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఈ 3, 2, 1లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి 3. సో ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ 3. సి నెక్స్ట్ క్వశ్చన్. 5th చూడండి. -5x y స్క్వేర్ ఉంది క్వశ్చన్. -5x y స్క్వేర్లో ఇదంతా ఓన్లీ దిస్ ఈజ్ వన్ సింగిల్ టర్మ్ మాత్రమే. ఇది ఎక్స్కి పవర్ ఏం లేదు, సో వి విల్ కీప్ ఇట్ యాజ్ 1. వై పవర్ ఎంత ఉంది 2. సింగిల్ టర్మ్లో ఉన్న ఒకవేళ సింగిల్ టర్మ్లో 2 డిఫరెంట్ వేరియబుల్స్ వస్తే మనం ఆ 2 వేరియబుల్స్ డిగ్రీస్ని యాడ్ చేసుకోవాలి. అది ఓన్లీ సింగిల్ టర్మ్లో వస్తే మాత్రమే. ఇక్కడ సింగిల్ టర్మ్లో 2 డిఫరెంట్ వేరియబుల్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 1 and 2. 1 + 2 ఎంత 3. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 3. ఇంకా ఫస్ట్ బిట్లో టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను జస్ట్ హార్డ్గా ఉన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన మీకు. ఫస్ట్ అండ్ 5th చెప్పిన. ఒకసారి 4th చూడండి. జస్ట్ 2 అని ఇచ్చారు క్వశ్చన్. రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ అని అడిగారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారు 4th దానికి జస్ట్ 2. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమి లేవు కాబట్టి మనకి దీని డిగ్రీ 0 వస్తుంది. ఒకవేళ మనకి ఇచ్చిన పాలినామియల్లో వేరియబుల్ టర్మ్స్ ఏవి లేకపోతే మనకి డిగ్రీ 0 తీసుకోవాలి. సెకండ్ బిట్ చూడండి. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్, ఇది x2 అని పడింది, దిస్ ఈజ్ ఎన్ x స్క్వేర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన పాలినామియల్స్లో మనం x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముందో రాయమని అడిగిరు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 15 - 3x + 2x స్క్వేర్. ఈ 3 టర్మ్స్లో మనకి 2x స్క్వేర్ ఎక్కడ కనిపిస్తుంది, సారీ x స్క్వేర్ ఎక్కడ కనిపిస్తుంది, థర్డ్ టర్మ్లో x స్క్వేర్ కనిపిస్తుంది. ఈ థర్డ్ టర్మ్ రాసుకుందాం. కోఎఫిషియంట్ వేరియబుల్కి ముందు ఉన్నది కోఎఫిషియంట్ కాబట్టి దిస్ విల్ బీ ద కోఎఫిషియంట్. టోటల్ x స్క్వేర్కి కోఎఫిషియంట్ అడిగారు కాబట్టి ఆన్సర్ 2. ఒకవేళ వాళ్ళు xకి కోఎఫిషియంట్ అడిగితే ఏముంటుంది ఆన్సర్, xకి కోఎఫిషియంట్ అడిగితే 3. వాళ్ళు అడిగింది x స్క్వేర్కి కాబట్టి 2. అండ్ నెక్స్ట్ వన్ 2x స్క్వేర్ + 5x - 1. 2x స్క్వేర్ 2 ఈజ్ ద కోఎఫిషియంట్. ఒకవేళ వాళ్ళు xకి కోఎఫిషియంట్ అడిగితే 5 విల్ బీ ద కోఎఫిషియంట్. పేజ్ నెంబర్ 30లోనే డూ దిస్ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది మీకు. లెటర్స్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్స్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అని. దాంట్లో ఫస్ట్ది చూడండి, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ద డిగ్రీ. ఇది కూడా పేజ్ నెంబర్ 30. డూ దిస్ కింద ఉంది ఒక బాక్స్, బ్లూ కలర్ బాక్స్.
టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ద డిగ్రీ. ఫస్ట్ ఏమి ఇచ్చిరు, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పాలినామియల్. ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, నాట్ డిఫైన్డ్ నేమ్ ఆఫ్ ద పాలినామియల్. జీరో పాలినామియల్. జీరో పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంటుందో మనకి తెలీదు, సో నాట్ డిఫైన్డ్. ఎగ్జాంపుల్ జీరో. జీరో పాలినామియల్కి జీరో ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ జీరో. ఫస్ట్ వీడియోలో మనం y ఈజ్ ఈక్వల్స్ టు 5, దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ పాలినామియల్ అని నేర్చుకున్నాం. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే జస్ట్ ఓన్లీ నెంబర్ ఉంటుంది, అది కూడా జస్ట్ అది కాన్స్టెంట్ నెంబర్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, -12, 5, 3/4 ఎక్సెట్రా, 8, 81, 7 ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్స్కి డిగ్రీ ఎంత ఉంటుంది, డిగ్రీ విల్ బి 0. అండ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 1. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటంట 1. నేమ్ ఆఫ్ ద పాలినామియల్. ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాం. మోనామియల్, బైనామియల్, పాలినామియల్, లీనియర్ పాలినామియల్. ఒకవేళ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 ఉంటే ఆ పాలినామియల్ని ఏమంటాం, దట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు చూడండి, x-12. ఇక్కడ వేరియబుల్ టర్మ్లో డిగ్రీ ఏం లేదు, సో వి విల్ కీప్ డిగ్రీ యాజ్ 1. ఇక్కడ కూడా అంతే, -7x + 8 1, ax + b 1. డిగ్రీ 1 ఉంది, సో దిస్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2 ఇచ్చిర్రు. నేమ్ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఎంత ఉండాలి, 2 ఉండాలి. మనల్ని ఏం అడిగిరు, ఎగ్జాంపుల్ రాయమని అడిగిరు. పాలినామియల్ విత్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ యాజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ వాళ్ళే ఇచ్చిరు, నేమ్ ఆఫ్ ద పాలినామియల్ కూడా వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనం జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. 3x² + 8x - 7. ఇక్కడ హైయెస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి, టోటల్ 3x², 8x ఒక టర్మ్, 7 ఒక టర్మ్, హైయెస్ట్ డిగ్రీ 2. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ టోటల్గా వాళ్ళే ఇచ్చేసారు. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 3, క్యూబిక్ పాలినామియల్. టర్మ్స్ చూడండి, ఇక్కడ 3x³ - 2x² + 5x + 7 టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. హైయెస్ట్ డిగ్రీ ఎంత, హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది. సో దిస్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. పేజ్ నెంబర్ 31లో సెకండ్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఏం అడిగిర్రు, టైప్స్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ప్రకారం అదే పాలినామియల్లో ఇచ్చిర్రు. నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్, నేమ్ ఆఫ్ ద పాలినామియల్, ఎగ్జాంపుల్ అండ్ టర్మ్స్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఎన్ని, 1. దట్ ఈస్ ఏ మోనామియల్. మోనామియల్లో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఓన్లీ 1 టర్మ్ ఉంటుంది, ఓన్లీ 1 టర్మ్. ఇక్కడ చూడండి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ 1 టర్మ్, దట్ ఈస్ -3x. సెకండ్ది బైనామియల్. బైనామియల్లో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 2 టర్మ్స్, 2 టర్మ్స్, 3x + 5. ఇక్కడ టర్మ్స్ ఏమేమిటివి, 3x and 5. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రైనామియల్. ట్రై మీన్స్ 3. ఎన్ని టర్మ్స్, 3 టర్మ్స్ ఉండాలి, 2x² + 5x + 1. ఎన్ని ఉన్నాయి ఇక్కడ టర్మ్స్, 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ టర్మ్స్ ఏవేవి అని అడిగిర్రు, జస్ట్ we will write 2x² and 5x and 1. These 3 are terms. More than 3 is multinomial. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే టర్మ్స్ ఇచ్చేసినారు, మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఈ టర్మ్స్ని తీసుకొని మనం ఎగ్జాంపుల్ రాసేద్దాం. 3x² + 2x². ఇక్కడ -7x ఉంది కాబట్టి -7x +
5. నెక్స్ట్ థింక్ డిస్కస్ అండ్ రైట్. అదే పేజ్లో థింక్ డిస్కస్ అండ్ రైట్ ఉంది. సీ దట్ క్వశ్చన్. హౌ మెనీ టర్మ్స్ ఏ క్యూబిక్ డిగ్రీ 3 పాలినామియల్ విత్ 1 వేరియబుల్ కెన్ హ్యావ్? గివ్ ఎగ్జాంపుల్స్. ఒక క్యూబిక్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడిగిర్రు. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us see an example. 5x cube plus 8x square minus 7x plus 6. This is a cubic polynomial. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 4 టర్మ్స్ ఉన్నాయి. ఒక క్యూబిక్ పాలినామియల్లో at most we can write 4 terms. A cubic polynomial can have at most 4 terms. 4 terms కన్నా ఎక్కువ ఉండవు, 4 terms కన్నా తక్కువ ఉంటాయి, కానీ క్యూబిక్ పాలినామియల్లో 4 terms కన్నా ఎక్కువ ఉండవు. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. x క్యూబ్ మైనస్ 7. ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి, కానీ ఇది కూడా మనకి క్యూబిక్ పాలినామియల్. ఎందుకంటే డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 3. హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే అది క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓన్లీ 2 టర్మ్స్. ఈ పాలినామియల్లో 4 టర్మ్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్. x క్యూబ్ మైనస్ 8x ప్లస్ 6. This is also a cubic polynomial because the highest degree is 3, but ikkada terms 1 2 3 3 terms e unnai. Oka cubic polynomial lo 2 3 4 itla 2. first ee example lo enni terms unnai? 2 terms. ee example lo 3 terms unnai, and manam first తీసుకున్న example lo enni terms unnai? 1 2 3 4. A cubic polynomial can have at most 4 terms. అది కూడా ఓన్లీ 1 వేరియబుల్ పాలినామియల్ అయితే. అండ్ నెక్స్ట్ సేమ్ పేజ్ నెంబర్ 31లో ట్రై దిస్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ట్రై దిస్లో, రైట్ ఏ పాలినామియల్ విత్ 2 టర్మ్స్ ఇన్ వేరియబుల్ x. క్వశ్చన్ ఏం అడిగారు? రైట్ ఏ పాలినామియల్ విత్ 2 టర్మ్స్ వేరియబుల్ x. వేరియబుల్ ఏముండాలి? వేరియబుల్ షుడ్ బి x అండ్ పాలినామియల్ విత్ 2 టర్మ్స్. సింపుల్. 3x స్క్వేర్ ప్లస్ 8x. ఇక్కడ వేరియబుల్ ఏముంది? వేరియబుల్ ఈజ్ x అండ్ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 1 2. ఇంకొక పాలినామియల్ కూడా రాసుకుందాం మనం. 8x స్క్వేర్ ప్లస్ 7x. వేరియబుల్ ఏంటి మనకి ఇక్కడ? x. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2. దిస్ ఈజ్ ఎ పాలినామియల్ విత్ 2 టర్మ్స్ అండ్ వేరియబుల్ x. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.1 గురించి నేర్చుకుందాం.